అంటే నువ్వన్నట్టు మరో దాన్ని చేసుకుంటాడా? ఏం డౌటా? నన్ను కాదని ఇంకో దాన్ని చేసుకుంటాడా? గీత మొబైల్ వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది? మొన్న కన్నయ్యని వాడింటి నుంచి తెచ్చేటప్పుడు గీత పొరపాటున తన మొబైల్ వాడింట్లో మర్చిపోయింది. గీత డెడ్ బాడీ మా ఇంటి లాన్లో పడుంది. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? గీత చనిపోయింది లహరి. ఏం మాట్లాడుతున్నావు పార్థు? గోనె సెన్స్లో మూట కట్టి పడేశారు. త్వరగా పోనీ. ఇక్కడ ఆపు. పార్థు, గీత, గీత! నన్ను విడిచి వెళ్ళిపోకు గీత. ఇదంతా నిజం కాదు. లే గీత, గీత లే. పార్థు, 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 గీత లేవని చెప్పు. నాతో మాట్లాడమని చెప్పు. ఫ్రెండ్కి నమ్మక ద్రోహం చేసి ఎలా ఎలా వెళ్ళిపోయావని అడుగు పార్థు. ఏదో పెద్ద త్యాగమూర్తిలా ఫ్రెండ్ కోసం ప్రాణం ఇచ్చేసి వెళ్ళిపోయిందంటే ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ప్రాణం కంటే స్నేహం గొప్పదైపోయిందా దీనికి? గీత, ఏ పిచ్చిదానా, లేవే, లే. ఎవరే నువ్వు? నీకు నాకు ఏంటే సంబంధం? హరిషి గాడు నా గురించి అడిగితే చెప్పకుండా నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నావే? నువ్వు లేవు అన్న ఊహే నేను భరించలేను. లే గీత, గీత, లే గీత, గీత!
హాయ్ లక్కీ గర్ల్, హౌ ఆర్ యూ? నేను పంపించిన గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నారా? ఎలా ఉంది? చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా? చాలాసార్లు భయపెట్టాను, బెదిరించాను. నేనేదో చేద్దాం అనుకునే లోపు పార్థుని, నా కొడుకుని లక్కీగా తీసుకెళ్ళిపోయావు. వాళ్ళ అదృష్టవంతులు. గీతకంత అదృష్టం లేదు. నీకు చిన్న అవకాశం ఇస్తే గీతను కూడా తన్నుకుపోతావని అర్థమైంది. అందుకే నీకు ఆ అవకాశం ఇవ్వకూడదని గీతని ఫినిష్ చేశాను. రొటీన్గా బెదిరించడం కంటే రిషి అంటే ఏంటో శాంపుల్ చూపిస్తేనే బెటర్ అని చూపించాను. లహరి, నేనేదైనా కోరుకుంటే అది నాకు దక్కాలి. దక్కకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. బై బర్త్ నేనంతే. నేనేదైనా మొదలు పెట్టానంటే అది ఆపాలంటే నా కోరిక నెరవేరాలి. గీతతో మొదలుపెట్టింది గీతతోనే అంతం అయిపోవాలంటే నువ్వు నాకు సరెండర్ అయిపోవాలి. నువ్వు తీసుకెళ్లిన నా ప్రాణగండాన్ని నాకు ఇచ్చేయాలి. వీలైనంత తొందరగా నా డిమాండ్స్ అన్నీ జరిగిపోవాలి. లేదంటే గీతకు పట్టిన గతే రేపు నీ బాయ్ ఫ్రెండ్ పార్థుకి పడుతుంది. గీతను చంపినట్టే రేపు వాణ్ణి చంపేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. గీతను పార్సల్ చేసినట్టే ఆ పార్థుగాన్ని పార్సల్ చేసి పంపిస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు ఎక్కువ రోజులు ఆలోచించుకునేంత సమయం లేదు. తొందరగా డెసిషన్ తీసుకో, లేదంటే నెక్స్ట్ నా టార్గెట్ ఆ పార్థుగాడే. వదిలిపెట్టను. పోలీసుల దగ్గరకు వెళ్ళే పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. ఓకే లహరి, ఉంటాను. గీత, గీత, గీత. హరీష్ గారు అన్నంత పని చేస్తాడనుకోలేదు. నిన్ను ఎలా కాపాడుకోవాలని ఆలోచించే లోపే నిన్ను దూరం చేసేశాడు. నీ మీద ఆశలు పెట్టుకున్న నీ తాతయ్య నాన్నమ్మలకి నేనేం సమాధానం చెప్పను గీత. గీత, గీత. మేడం, బాడీని మీరు టచ్ అయ్యద్దు. కానిస్టేబుల్స్, బాడీని మీరు పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఎస్ సార్. గీత, గీత, గీత. నువ్వు ఆ రాక్షసుల చేతికి దొరకకూడదు. నీ జీవితం కూడా నా జీవితంలో రోడ్డు పాలు కాకూడదు. నీకో మంచి జీవితం, మంచి భవిష్యత్తు దొరకాలంటే సాధన గారు ఆ రోజు చెప్పినట్టు ఎంతో గొప్ప మనసు కలిగిన రఘురామయ్య గారి ఇంట్లోకి నువ్వు వెళ్ళా. అక్కడ నీకు తాతయ్య నానమ్మల అనురాగం దొరుకుతుంది, పెద్దమ్మ పెదనాన్నల ప్రేమ దొరుకుతుంది. అందుకే నిన్నక్కడికి తీసుకెళ్తాను. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడే నిన్ను తమ ఇంటి వారసుడు అనుకుని నువ్వు పుట్టక ముందే బంగారు ముల్తాడు చేయించారు, బంగారు లాంటి ఉయ్యాలు చేయించారు.
ఇంకా ఏమేవో చేయాలని కలలు కన్నారు. నువ్వు ఆ ఇంటి బిడ్డవి కాకపోయినా పసివాడివైన నిన్ను చూసి గుండెలకు హత్తుకుంటారు. రేపటి రోజు నువ్వు నా బిడ్డవని తెలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటారు. అందుకే నువ్వు ఆ ఇంటికి చేరుకోవడమే అన్ని విధాలా మంచిది. భగవంతుడా, నా బిడ్డ నా ఇంటికి చేర్చేంత వరకు ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి. ఓం నమ శివాయ. ఆ నీలకంఠుడి లీలలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. చివరికి కన్నబిడ్డని కన్నతల్లి దగ్గరికే చేర్చాడు. ఎప్పటికైనా బిడ్డ తల్లి ఒడికి చేరాల్సిందే, తప్పదు కదా. ఏమిటమ్మా అలా సందేహంగా చూస్తున్నావు? ఈ విషయాలు నాకెలా తెలుసనా? సర్వాంతరయామిని ఈ బిడ్డ పుట్టుక గురించి, నీ కన్నీటి గాథ గురించి నాకు అంతా తెలుసమ్మా. ఎక్కడికమ్మా నీ ప్రయాణం? అన్నీ కోల్పోయిన తర్వాత చివరికి మిగిలిన ఆశాదీపం మీ బిడ్డ. పసివాడి మీద పగని సాధించడానికి రాబందులు తిరుగుతున్నాయి. అందుకే నా బిడ్డ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని చేర్చాల్సిన చోటికి చేర్చుతున్నాను. ఏ చోటైతే నా బిడ్డకి రక్షణ ఉంటుందో అలాంటి దేవాలయానికే పంపించబోతున్నాను. నీ మనోవాంఛ మంచిదే, కాని అన్నీ నువ్వు కోరుకున్నట్టే జరగవు కదా తల్లి. నీ పగను సాధించడానికి, నీ జీవితాన్ని చెరిచిన వాడిని సంహరించడానికి ఆ దేవుడు నీ కడుపున పుట్టించిన అస్త్రం ఈ బిడ్డ. కానీ ఇక్కడొక చిక్కు కూడా ఉంది. బిడ్డ వలన తండ్రికి ప్రాణగండం ఉన్నట్టే తండ్రి వలన బిడ్డకు కూడా ప్రాణహాని ఉన్నది. అందుకే బిడ్డను ప్రతి క్షణం కాపాడుకుంటూ రావాలి. కాపాడుకుంటాను స్వామి. నా జీవితం నాశనం చేసిన వాణ్ణి, నా కుటుంబాన్ని ముక్కలు చేసిన వాణ్ణి, నా బిడ్డ వాణ్ణి సంహరించేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అంతవరకు ఆ తండ్రి ఆగుతాడా? ప్రాణగండమైన బిడ్డని అంతం చేయకుండా ఉంటాడా? చూడు తల్లి, బిడ్డ నుదుటున 9వ ఏట వరకు తండ్రి వలన ప్రాణహాని ఉన్నదని ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బిడ్డ వలన ప్రతిరోజు తండ్రికి మృత్యుభయం ఉన్నప్పటికీ తండ్రికి కూడా ఈ 9 ఏళ్లలో బిడ్డను అంతం చేసే అవకాశం ఉన్నది. ఈ బిడ్డ తండ్రిని ఏ క్షణంలోనైనా సంహారం చేస్తాడు. కాని ఈ 9 ఏళ్లలో అమావాస్య ఘడియలన్నీ ఆ తండ్రికి అనుకూలమే. ఏ కాళరాత్రిలోనైనా బిడ్డను అంతం చేసే శక్తిమంతుడవుతాడు. ఎప్పుడైతే బిడ్డకి 9 సంవత్సరాల కాలం నిండుతుందో అప్పుడు బిడ్డని అంతం చేసే అవకాశాన్ని తండ్రి కోల్పోతాడు. ఆ తరువాత తండ్రి బిడ్డను ఏమీ చేయలేడు. అప్పటి వరకు నీ బిడ్డని నువ్వు కాపాడుకోగలవా? కాపాడుకుంటాను స్వామి. కాపాడుకోలేవు తల్లి. నీ బిడ్డను నువ్వు కాపాడుకోలేవు. నువ్వు నీ జీవితాన్నే కాపాడుకోలేకపోయావు. నీ బిడ్డనెలా కాపాడుకుంటావు? నిజమే, నా జీవితాన్ని కాపాడుకోలేకపోయాను, కానీ నా బిడ్డని మాత్రం కాపాడుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డకి ఏ హాని జరగకుండా కాపాడుకుంటాను స్వామి. పుట్టుకతోనే తండ్రి చావుతో పుట్టాడు. అందుకే
ఈ బిడ్డను నువ్వు ఏ చోటికి చేర్చినా ప్రమాదమే. నా చివరి శ్వాస వరకు పోరాడతాను. ఆ రాక్షసుడి ప్రాణం నా బిడ్డ చేతుల మీదుగా పోవడం కల్లారా చూస్తాను. కాపాడుకుంటాను. నా బిడ్డని ఎలాగైనా కాపాడుకుంటాను. కాపాడుకోలేవు తల్లి, కాపాడుకోలేవు. అక్కడ సిచ్యువేషన్ ఊహించుకుంటుంటే చాలా ఆనందంగా ఉందక్క. లారీ లారీ అస్సలు ఊహించుండదు కదక్క. ఎదుటి వాళ్ళు ఊహించనిది చేస్తేనే ఒంట్లో వణుకు పుడుతుంది, గుండెల్లో దడ పుడుతుంది, మనం కోరుకున్నది జరుగుతుంది. ప్రాణ స్నేహితురాల్నే చంపేశాడంటే రేపు నా బాయ్ ఫ్రెండ్ని కూడా చంపేస్తాడని దానికి భయం మొదలై ఉంటుంది. ఆ భయం చాలు నా కొడుకును తీసుకొనొచ్చి నాకు అప్పగించటానికి. గీతను చంపి భయాన్ని పరిచయం చేశాననుకుంటున్నట్టున్నాడు వాడు. భయపడి కన్నయ్యని తీసుకువెళ్ళి అప్పగిస్తారని కళ్ళు కంటున్నట్టున్నాడు వాడు. తల్లికిచ్చిన బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి చేతికివ్వను. నా ప్రాణం పోయినా సరే ఇవ్వను. ఇప్పటికైనా బిడ్డతో వస్తుందా లేక స్కెచ్తో వస్తుందా? ఈసారి అలాంటి అమాయకపు వేషాలు వేసిందంటే బలైపోతుంది. రిషినంద మంచిగా ఉన్నప్పుడే మంచివాడు, తేడా చేస్తే దుర్మార్గానికే పరాకాష్ట అయిపోతాడు. రే రిషినంద, నా స్నేహితురాలి చిత్తి మంటల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను నీ అక్కని మంటల్లో తగలబెట్టేస్తాను. నా గీతతో నువ్వు ఆరంభించిన మారణకాండని నీ చావుతో అంతం చేస్తాను. కన్నయ్యని పార్థుని కాపాడుకుంటాను. ఆ లహరి తల్లకిందులుగా తపస్సు చేసిన ఆ పార్థుగాన్ని నా కొడుకుని కాపాడుకోలేదు. నా సంతోషాల్లో నా కష్టాల్లో నాకు తోడుగా ఉన్నా నా ప్రాణ స్నేహితురాల్ని దూరం చేసిన నిన్ను విడిచిపెట్టినరా? నీకోసమే ఎదురు చూస్తున్నా లహరి, రా. రే రిషిగా, నిన్ను చంపేస్తానా?
అత్తకి మొగుడు లేకపోయినా కొడుకైనా ఉన్నాడు. అది పాడెక్కేదాకా చూసుకుంటాడు. నేను నా మొగుడికి దూరమైతే నన్నెవరు చూసుకుంటారు? నేనున్నాను కదా కస్తూరి. కస్తూరి, నువ్వేం టెన్షన్ పడకో. ఈ నాగరాజు నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటాడు. నీకే లోటు రానివ్వడు. దొంగ చచ్చినోడా, ఎంత ధైర్యంరా నీకు? ఎలా కనిపిస్తున్నాడ్రా నీ కంటికి? అసలు ఎవ్వడ్రా నువ్వు? నన్ను చూసుకునేదేంట్రా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా నువ్వు. ఏదో మంద 4 సార్లు చుట్టూ తిరిగితే ఒళ్ళు వాలిపోతాననుకుంటున్నారు. వెదో బుద్ధులు. చచ్చా. అమ్మాయిని పూర్తి చేసి మనకి ఏ సమస్య రాకుండా చేతులు దులిపేసుకున్నాం. అది కరెక్ట్ కాదు కదా గాయత్రి. ఒకవేళ నేను చంపకపోతే ఎవరు చంపుంటారో తెలుసుకునే బాధ్యత మనకుంది. ఎందుకని మంచిది పోలీసులకు చెప్పేద్దాం గాయత్రి.